భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్‌కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు దుర్గమ్మ మన కోసం ఒక సందేశాన్నైతే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు దుర్గమ్మ మన కోసం అందించే వాగ్దానం, బిడ్డా నీతో ఒక రహస్యం చెప్పాలి. ఒంటరిగా విను తల్లి. ఈ అమ్మ నీతో మాట్లాడాలి. రేపు శుక్రవారం రాత్రిలోగా ఈ యొక్క అమ్మ కథను విను. అమ్మ మాట విను. నీతో ఈ రహస్యం చెప్పాలని ఈరోజు నీ ముందుకు వచ్చాను. ఎవరితో చెప్పకుండా, ఎవరికీ తెలియకుండా రహస్యంగా విను తల్లి. ఎందుకంటే నీ అమ్మ చెబుతుంది కదా, నీ దుర్గమ్మ తల్లి నీకు ఒక మాట చెబుతుంది అంటే దానికి తిరుగుండదు తల్లి. నీ దశ తిరగబోతుంది. ఒక మాట చెప్తాను, ఏ దిశని తిరిగి చూసినా మోసాలు నిన్ను వెంబడిస్తున్నాయి కదా. నువ్వు కోరింది జరగటం కష్టం మీద కష్టం వచ్చి నీ మనస్సు విసుగు చెందేలా, కృంగిపోయేలా నిన్ను చుట్టుముట్టి చిక్కులు అన్నీ నిన్ను చుట్టుముట్టేస్తున్నాయి కదా. కాపాడేందుకు ఎవరూ లేరని ఈ అమ్మని నువ్వు ప్రార్థించావు నీ దగ్గరికి. అందుకే ఈరోజు నీకు ఈ కోసం వచ్చాను తల్లి. అది కాకుండా ఇక మీద నీ జీవితంలో ఎలాంటి చిక్కులు కష్టాలు రాకుండా నీ జీవితానికి సంబంధించిన ఒక అద్భుత రహస్యం కూడా చెబుతాను. జాగ్రత్తగా ఒంటరిగా ఎవరికీ తెలియకుండా విను. నేను చెప్పేది ఎవరితో పంచుకోన అవసరం లేదు. ఈ అమ్మని అనుసరించి తప్పకుండా జాగ్రత్తగా నిర్లక్ష్యం చేయకుండా విను తల్లి. మనసు పెట్టి వినమ్మా. ఎవరి దగ్గర మోసపోవద్దు, అవమానపడవద్దు. అన్ని సమస్యలకు పరిష్కారం నీకు మంచి సలహాలను ఇస్తాను. అదృష్టాన్ని చూపిస్తాను. మంచి దారిని చూపిస్తాను. నువ్వు ఏదైతే ఆశపడ్డావో అది నీకు దొరకాలి అంటే కొద్దిగా కష్టపడాలి. కానీ ఓటములు, మోసాలు నిన్ను వెంబడిస్తున్నాయి. భయపడి నువ్వు చేసే పని మంచి వెనుకంజ వేయకూడదు. అలా వెనుక తిరుగుదామా అని నీ మనసు అనిపించినా అలా కూడా వెనుకంజ వేయవద్దు. నీ జీవితంలో మార్పు రావాలి అంటే కొన్నింటిని ఓర్చుకోవాలి, కొన్నింటిని దాటాలి, కొన్నింటిని ఎదుర్కోవాలి. అప్పుడే నువ్వు అనుకున్నది నీ చేతికి అందుతుంది. విజయం నువ్వు తప్పగా దక్కించుకుంటావు. కష్టాలను, మోసాలను చూసి నీ జీవితంలో ఇక నుంచి నీకు మంచి కాలమే లేదు, అదృష్టమే రాదు, నా జీవితం అంతే అని నువ్వు నిరుత్సాహపడనవసరం లేదు. నీకు మంచి కాలం ఆరంభమైంది. ఇవన్నీ దాటుకొని తొక్కుకొని నిలబడితేనే జీవితం అమ్మ కష్టాలను, బాధలను, హీనలను, మోసాలను, అవమానాలను, ఓటములను అన్నింటినీ దాటి తీరాల్సిందే. కష్టంతో, దుఃఖంతో మాత్రమే నీ జీవితంతో ముడిపడి ఉండదు. కష్టం మాత్రమే ఉండకూడదు, దుఃఖం మాత్రం ఉండకూడదు. ఒట్టి సంతోషమే ఉండాలి అంటే కుదరదు కదా. ఇక్కడి నుంచి అంతులేని ఆనందం నీకు రావాలి అంటే ఈ కష్టం, దుఃఖం అనుభవించే తెరాలి. ఆ తరువాతే అంతులేని ఆనందం నీ జీవితంలో చేరుతుంది. నువ్వు అదృష్టం ఒక పెద్ద మొత్తంలోనే అందుకోబోతున్నావు తల్లి. నువ్వు గెలవాలి, నీకు విజయం రావాలి అంటే ఏం చేయాలో తెలుసా? నీ వల్ల ఏదైతే కాదు అన్నారో వాళ్ళ ముందు నువ్వు చేయాల్సింది చెయ్యాలి, చేసి గెలవాలి. ఇలాంటి విషయాలు మాత్రం ఇక మీద నీ జీవితంలో జరుగుతాయి. అలాంటప్పుడు నువ్వు ఎదగడం చూసి ఒప్పుకొని వాళ్ళు, ఓర్చుకొని వాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళు అనుకునేది జరగదు. నీ జీవితం గొప్ప మార్పు వస్తుంది. అలాంటప్పుడు నువ్వు ఎదగడం తప్పక జరుగుతుంది. నిన్ను దిగజార్చాలి అని చూసిన వాళ్ళు కళ్ళు వెర్లబెట్టుకొని చూస్తారు, ఆశ్చర్యంతో చూస్తారు. అయ్యో కిందకి దిగలేదే అని ఆశ్చర్యపోతారు. నీ పక్కన ఉన్నది ఎవరో? నీ పక్క ఉన్నది ఈ దుర్గమ్మ. ఈ దుర్గమ్మని నీ పక్క ఉన్నంత వరకు ఈ శాపనార్థాలు, ఇలాంటివి దుష్టశక్తులు, ఇలాంటివి దుష్ట కళ్ళు ఏవీ కూడా నిన్ను ఏమీ చేయలేవు. ఎందువల్ల అంటే ఈ దుర్గమ్మ తల్లి వాటన్నింటినీ తిప్పికొడతాను. కాబట్టి నీకు అసలు
అందనంత దూరంలో చెడును ఉంచుతాను. మంచిని మాత్రమే నీ చుట్టూ ఉంచుతాను. నువ్వు చేయవలసినవి కూడా కొన్ని ఉన్నాయమ్మా. నీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మౌనంగా ఉండాలి. నీకు వచ్చే కోపం నిన్ను ఎంతకైనా దిగజార్చేలా చేస్తుంది. అందువల్ల కోపం మాత్రం అదుపులో పెట్టుకో. ఎవరైతే నిన్ను దిగజార్చాలి అని చూశారో, ఎవరైతే నిన్ను దూరం పెట్టాలి అని చూశారో వాళ్ళకి దూరంగా ఉండు. వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వచ్చే సందర్భం కూడా వస్తుంది. వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ నీ మంచి తెలుసుకొని నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను. గొప్పగా నిన్ను మాట్లాడేలా చేస్తాను తల్లి. అలా ఎవరైనా సరే నిన్ను గొప్పగా మాట్లాడినా, పొగిడినా వెంటనే పొంగిపోవద్దు. నిన్ను హేళన చేసినప్పుడు కృంగిపోవద్దు. నీ జీవితం ఎప్పుడు ఇలాగే ఉండిపోదు. మారుతుంది తల్లి, మారుతుంది. అన్నీ మారుతాయి. అందరూ ఒకేలా ఉండరు అన్న విషయం నువ్వు తెలుసుకోవాలి. ఎవరైతే నిన్ను అవహేళన పరిచారో, అవమానించారో, నిన్ను కిందకి దిగజార్చాలని చూశారో వాళ్ళందరూ నిన్ను కొత్తగా చూస్తారు. వారే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. దానికైన సందర్భం కూడా అతి త్వరలోనే వస్తుందమ్మా. నీకు నీ బాధ అనిపించినప్పుడు, అవమానం అనిపించిన కన్నీరు మాత్రం బయటికి రానివ్వకు. పళ్ళు కొరుక్కొని ఈ అమ్మని తలుచుకొని ఎలా ఎదగాలి అని ఆలోచించు. శ్రమించు, కష్టపడు. ఓటమి వచ్చినా ఎదుర్కో. ధైర్యంగా ఎదిరించు. గెలిచినప్పుడు అనుకోకుండా ఉండు. నేను చెప్పే ఈ అమ్మ మాట నువ్వు ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన మాట. నీ జీవితంలో బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా అసలు ఉండవు తల్లి. ఇక నుంచి అన్నీ పటాపంచలైపోతాయి. నీ జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి ఈ దుర్గమ్మ తల్లి నీకు ఇస్తాను కదా. నిన్ను ఎవరూ తాకలేనంతగా, నిన్ను అందనంత ఎత్తులో ఎగరేస్తాను. నీకు ఎవరు నచ్చుతారో వారితో సంతోషంగా ఉండు. ఎవరు నచ్చరో వాళ్ళకి దూరంగా ఉండు. అప్పుడే ప్రశాంతంగా జీవించు తల్లి. నిజాయితీగా, ధైర్యంగా, నమ్మకంగా ఉన్న నిన్ను ఎవరు ఏం చేయలేరు. ఇదండి మన దుర్గమ్మ మన కోసం అందించే సందేశం. మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు.